హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే మన కొత్త ప్రోగ్రామ్ అయితే ఒకటి వచ్చిందండి. అది వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. మ్యాడ్ అని ఎందుకు పెట్టారంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికొకరు జంటగా ఉంటారు. అదేవిధంగా అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి షోకి, ఆ ప్రోగ్రామ్కి అలా పెట్టారండి. నేమ్ అయితే బాగుంది. అయితే ఇది బిగ్ బాస్ లాగా మంచి హిట్ అవుతుందా అంటే అదైతే చెప్పలేనండి నేను. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది లైవ్, అది రియాలిటీ షో అనమాట. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ అనేది దీనికి వస్తుందని అయితే మనం చెప్పలేమన్నమాట. కానీ ఆడియన్స్ని అయితే కొంతవరకు ఎంటర్టైన్ అయితే చేయగలుగుతుందండి, అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఈ జంటలు అన్నప్పుడు ఎలాగైనా ఒక జంట మధ్య ఇంకో జంట మధ్య ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళ మధ్య ఏదైనా జంట ఉందనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కూడా ప్రాబ్లం వస్తుంది. ఇది షో పెట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బీబీ జోడీ ఉంది కదండి, ఆ బీబీ జోడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా షో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే మార్చిలో స్టార్ట్ అవ్వచ్చునండి. మొత్తం ఒక 70 days అండి. ఇది డైలీ 1 hour ఉంటుంది. నెక్స్ట్ ఒక విల్లాలో పెడతారండి ఈ 10 జంటల్ని. ఇది కపుల్ షో అనమాట. కపుల్ షో కాబట్టి మనం అది స్క్రిప్టెడే ఉంటుందండి. మ్యాక్సిమం స్క్రిప్టెడే ఉంటుంది. అంటే మీకు ఇష్టమైన ఏంటి అని వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి, ఒకళ్ళని ఒక చోట ఇంకొకళ్ళని ఒక చోట కూర్చోబెట్టి సేమ్ కలర్ ఏంటి, తనకి ఇష్టమైంది ఏంటి, ఇవన్నీ కనుక్కుంటారనమాట. ఇద్దరు ఒక సమాధానం చెప్తారా లేదా అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని గేమ్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట. అయితే ఇందులో వచ్చేసి దువ్వాడ మాధురి, నెక్స్ట్ దు దువ్వాడ రాజా, దువ్వాడ మాధురిని కూడా తీసుకోవాలని అనుకున్నారేమోనండి. ఫస్ట్ అయితే అనుకుని ఉంటారు, కానీ ఈ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కదండి, ఇంకా మరి వాళ్ళు ఆడలేరని మరి వాళ్ళైతే రావట్లేదండి ఈ షోకి అయితే. ఫస్ట్ వస్తారని అనుకున్నారు, కానీ మరి ఇప్పుడైతే రావట్లేదు. ఈ 10 ఇదేంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్నారనుకోండి, బిగ్ బాస్ వచ్చేసి ఎక్కువ కంటెంట్ పరంగా ఇప్పుడు బిగ్ బాస్ 9 వరకు జరిగాయి కదండి. బిగ్ బాస్ 9లో నేను ఫస్ట్ బిగ్ బాస్ ఒకటే చూడలేదండి, మిగతా అన్ని బిగ్ బాస్లు చూశాను. బిందు మాధవి గారిది కూడా చూశాను అనమాట. అయితే ఇక్కడ నేను అనుకుంది ఏంటంటే అండి, ఎక్కువ బిందు మాధవి, అభిజిత్, నెక్స్ట్ వచ్చేసి రేవంత్, రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళు తప్పితే కంటెంట్ ఇచ్చింది అంటే మామూలుగా స్టడీగా ఉండడంలో క్యారెక్టర్ పరంగా కానీ మంచి ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ అంత ఇవ్వకపోయినా కూడా విన్నర్స్ అయ్యారు. ఇంకా పల్లవి ప్రశాంత్, నెక్స్ట్ అఖిల్, నిఖిల అఖిల్ ఉందండి పేరు. తర్వాత ఇప్పుడు వచ్చేసి కళ్యాణ పడాలని విజేత చేశారంటే ఇక్కడ ఒక విషయం ఉందండి. తను ఆర్మీ నుంచి వచ్చారు, కామన్ మ్యాన్ కదండి, కామన్ మ్యాన్. అక్కడ తనుజ తప్పు కూడా కొంచెం ఉంది తను విన్నర్ అవ్వడానికి. ఎందుకంటే తనూజకు పద్దాకు ఏదంటున్నా కూడా అబ్బాయి కళ్యాణ్ పడాల ఏం అనట్లేదు కాబట్టి కొంచెం సింపతి కూడా పెరిగిందండి జనానికి. అదేవిధంగా మనలో ఒక అతను కదా, కొంచెం గెలిపిస్తే బాగుంటుంది, నార్మల్ మ్యాన్ అన్నట్టు కొంచెం గెలిపించారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం అంత రేంజ్లో అయితే ఉండదండి బిగ్ బాస్ షో అంతా. ఇదంతా స్క్రిప్టెడ్గానే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్లే చేయాలి. కానీ కొన్ని గొడవలు అనేవి వస్తాయి. ఎందుకంటే ఒక 10 మంది ఒక చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా గొడవలు వస్తాయండి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, ఒకళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, కాబట్టి గొడవలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ జంటలు ఏందో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి హరీష్, హర్షిత. బిగ్ బాస్ 9లో ఉన్నాడండి హరీష్ వచ్చేసి, మీరు ఎలిమినేట్ అయ్యాడు. కానీ అతను టాప్ 5లో నేనైతే ఫస్ట్లో అయితే భరణి గారు, నెక్స్ట్ మనీష్, నెక్స్ట్ హరీష్, వీళ్ళు వస్తారనుకుంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కళ్యాణ్ పడాలో విజేత అయ్యాడండి. నాకైతే ఫస్ట్లో అనిపించింది వాళ్ళని, కానీ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అలాంటి హరీష్, నెక్స్ట్ వాళ్ళ వైఫ్ అయినటువంటి హర్షిత, వీళ్ళిద్దరు ఉంటే కంటెంట్ బాగా ఇస్తారండి. హరీష్ గారు అయితే కొండ బద్దలు కొట్టినట్టు మొహం మీద మాట్లాడతారనమాట, కానీ తను వస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ అంజలి, పవన్,
అంజలి గారు, పావని గారు వీళ్ళు వస్తామన్నారు. మరి పోయినసారి అంతకుముందు బిగ్ బాస్ 8, 7 అప్పుడే రావాల్సింది అంజలి గారు. కానీ కొన్ని కారణాల వల్ల తను రాలేకపోయారేమో. ఇప్పుడు అంజలి, పవన్ గారు వస్తారంటున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చినంత వరకు నమ్మకం అయితే లేదండి. హరీష్, హర్షిత గారు అయితే వస్తున్నారు. నెక్స్ట్ శివ్, ప్రియాంక వచ్చి బిగ్ బాస్లో ఉంది. ఏ సీజన్ అంటే శివాజీ గారి సీజను. అప్పుడు కూడా ప్రియాంక గారు, బోలే గారికి చాలా గొడవలు అయ్యాయి. కాబట్టి ప్రియాంక గారు ఉన్నా కూడా ఆమె కూడా బాగా మాట్లాడుద్ది, భయం అనేది లేదని. కాబట్టి వీళ్ళు శివ్ వాళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్ అయితే కాదు, వీళ్ళు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. కాబట్టి ఇది వీళ్ళిద్దరు జంట. నెక్స్ట్ నటరాజ్ బిందు మాధవితో అప్పట్లో ఉన్న బిందు మాధవి గారితో గొడవ పెట్టుకొని కూడా కొంతవరకు పాజిటివ్ టాకే ఉంది నటరాజ్ మాస్టర్కి. అయినటువంటి నటరాజు వాళ్ళ వైఫ్ నీతు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో వచ్చారు. వాళ్ళిద్దరు వస్తున్నారు. నెక్స్ట్ శుభశ్రీ గౌతమ్ గారి సీజన్లో ఉన్నారండి. శివాజీ గారి గౌతమ్ గారి సీజన్లో. శుభశ్రీ కూడా చాలా ముద్దుగా మాట్లాడుతుంది. తను కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. తనకు మ్యారేజ్ అయింది అజయ్ అన్న అతనితో. వాళ్ళిద్దరూ వస్తున్నారనమాట. నెక్స్ట్ నూకరాజు, ఆసియా. ఇది చెప్పాల్సిన అవసరం లేదండి. ఈ జంట మీకు తెలుసు. వీళ్ళు కూడా ప్రస్తుతానికి లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, మ్యారేజ్ చేసుకోబోతున్నారు. నూకరాజు జబర్దస్త్లో నటించే ఆర్టిస్ట్. నెక్స్ట్ ఆసియా గారు కూడా అనమాట, తను కూడా టీవీ ఆర్టిస్ట్ అనమాట. నెక్స్ట్ వాసంతి కూడా బిగ్ బాస్ శ్రీ సత్య వాళ్ళు ఉన్నప్పుడు తను బిగ్ బాస్లో ఉందన్నమాట, వాసంతి. నెక్స్ట్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ వచ్చేసి సోనియా సిద్ధు గారు తెలుసు కదండి. సోనియా అంటే ఏం మాట్లాడినా కూడా కొంచెం డబుల్ మీనింగ్కి వెళ్ళిపోతుంటుంది అనమాట. కామెడీ క్రియేట్ అవుతుంది, డబుల్ మీనింగ్కి వెళ్ళిపోతుంది. కానీ చాలా బాగా ఉంటారనమాట. కామెడీగా ఉంటుంది ఆమె వస్తే. మాటలు తెలుగు సరిగా రాదు, కానీ అక్కడే కంటెంట్ క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రత్నకుమార్, రమ్య గారు వీళ్ళు కూడా బాగా ఫేమస్ అండి. నెక్స్ట్ మహేష్ గారు అంటే మీకు తెలిసే ఉంటుంది, టీవీ ఆర్టిస్ట్ మహేష్ గారు. ఇప్పుడు కీర్తి గారితో కొన్ని సీరియల్స్ చేశారు మహేష్ గారు. నెక్స్ట్ న్యూలీ మ్యారీడ్ అండి శాండ్రా గారు కూడా. రత్నకుమార్, రమ్య గారు కూడా వీళ్ళు కూడా మ్యారీడ్ కపుల్ అనమాట. ఇంకా నూకరాజు, ఆసియా ఒకళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు. సో నెక్స్ట్ శివ్, ప్రియాంక వాళ్ళు. అయితే మహేష్, శాండ్రా వీళ్ళు కూడా మ్యారేజ్ అయిందండి, రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట. వీళ్ళు కూడా తను కూడా బిగ్ బాస్కి ఎప్పుడో మహేష్ గారు వస్తారు అనుకుంటున్నారు, కానీ రావట్లేదండి. మొత్తానికి అయితే ఈ షోలో చేసిన వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి మళ్ళీ బిగ్ బాస్లో కూడా తీసుకోవచ్చండి. వీళ్ళు ఇక్కడ కనుక మంచి కంటెంట్ ఇచ్చి మంచి బాగుందంటే వీళ్ళని తీసుకొని బిగ్ బాస్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ షో తర్వాత దాన్ని ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి బీబీ జోడి తీసుకొచ్చారు. అక్కడ ఎంటర్టైన్మెంట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదంటే ఇదనమాట. ఇది అయిపోగానే వీళ్ళని ఖచ్చితంగా బిగ్ బాస్లో తీసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదండి మొత్తానికి అయితే చాలా బాగానే ఉంటుంది. గొడవలు పెట్టుకుంటారా, అదేవిధంగా ఏ విధంగా ఉంటుందనేది ఇంకా పెద్ద ఇష్యూస్ అవుతాయా అని. ఎప్పుడైనా గొడవలు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయితే ఎలా ఉంటాయి తెలుసు కదా, మధ్యలో ఎవరు వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఉన్న విషయంలో మరి పక్కన వాళ్ళు కంపల్సరీ రియాక్ట్ అవుతారు, కాబట్టి మధ్యలో కంపల్సరీ అవుతారు, వాళ్ళు బుక్ అవుతారు. ఇలానే కంటెంట్ క్రియేట్ అవుతుందండి. కానీ ఇది లైవ్ షో అయితే కాదు, లైవ్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ వన్ అవర్ కాబట్టి ఇట్స్ స్క్రిప్టెడ్ ఉంటుంది. ఆ 1 అవర్లోనే వాళ్ళ మధ్య కంపల్సరీ గొడవలు వస్తాయండి. అదంతా మనకి ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే వీళ్ళందరూ కృషి చేస్తారనమాట. కాబట్టి ఈ 10 జంటల్లో మీకెవరు ఫేవరెట్ అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నూకరాజు, ఆసియా గారు కూడా బాగా కంటెంట్ క్రియేట్ చేస్తారండి, అంటే కామెడీగా. వాళ్ళ వీడియోస్ కూడా చూస్తే మీరు అన్నీ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ శివ్, ప్రియాంక గారు. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అంటే అసలు ఆయన అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజులు కాదులేండి, మొన్న బిందు మాధవి ఉన్నప్పుడు అసలు బిందు మాధవిని కానీ అలా అసలు మొహం మీదే మాట్లాడేస్తారనమాట. ఏది మనసులో దాచుకోలేరు నటరాజ్ మాస్టర్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కొంత ఫైర్ అనేది వస్తుంది. ఆ ఫైర్ అనేది కావాలి ఆ షోకి. కాబట్టి ఆడియన్స్ చూడాలంటే ఫైర్ అనేది ఉండాలి షోలో, కాబట్టి ఆ ఫైర్ అనేది కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ శుభశ్రీ గారు కూడా చాలా బాగా ఉంటారు. అంటే ఒక విషయంలో మిమ్మల్ని చెప్పి మేము నామినేట్ చేయాలని ఒక
నామినేషన్ అప్పుడు ఒక విషయం వచ్చింది. తను బిగ్ బాస్లో చేసినప్పుడు అప్పుడు పాపం తను చాలా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వాసంతి గారు కూడా బిగ్ బాస్లో ఉన్నారనమాట. మహేష్ గారు ఒక్కళ్ళే, మహేష్ గారు వస్తారు నెక్స్ట్ బిగ్ బాస్లో మహేష్ గారిని, నెక్స్ట్ ఈ శివ్ ప్రియాంకలో శివ్ గారిని వీళ్ళని తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సోనియా సిద్ధులో కూడా వీళ్ళు కంటెంట్ బాగా ఇచ్చారనుకోండి, కంపల్సరీ వీళ్ళని తీసుకుంటారండి. నెక్స్ట్ నూకరాజు ఆశయాలు వీళ్ళ కూడా బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకెక్కడ ఉన్న డౌట్ ఉన్న ఒక్క జంట ఏదంటే అంజలి పవన్ గారు వెళ్తారని కన్ఫామ్గా చెప్పలేమండి. పోయినసారి కూడా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఇంకా అదొక జంటే కొంచెం డౌట్. నెక్స్ట్ ఇంకా అనుకోని జంట ఏదన్నా వస్తే కూడా చెప్పలేమన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ పడాలని తనూజని తీసుకుంటే బాగుంటుందండి. నాకైతే వాళ్ళు జంటగా చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఒకవేళ రాకపోయినా కళ్యాణ్ రాకపోయినా వాళ్ళిద్దరిని కంపల్సరీ ఎవరో ఒకరితో మిక్స్ చేసి ఒక జంటగా పంపిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నదాకా కళ్యాణ పడాల గారికి చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అదేవిధంగా బిగ్ బాస్ విన్నర్ కాబట్టి కొంతవరకు షో అనేది తనుంటే కొంచెం ప్లస్ అవుతుంది అనమాట షోకి. కాబట్టి వీళ్ళు కంపల్సరీ వస్తారు. చూద్దామండి 70 డేస్ ఎలా జరుగుతుంది అనేది. ఇప్పటికైతే బీబీ జోడి మార్చి కల్లా అయిపోతుంది. మార్చి తర్వాత ఇది ఆటోమేటిక్గా మార్చి 15, 10 ఆ టైంలో బీబీ జోడి అయిపోగానే ఈ షో అనేది స్టార్ట్ అవుతుందండి. అందులో అయితే డౌట్ లేదు. మొత్తానికైతే ఒక విల్లాలో వీళ్ళందరినీ పెట్టి ప్రోగ్రామ్ అనేది రాస్తారు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే నేను కంపల్సరీ వీడియోస్ చేస్తానండి. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మీ అభిప్రాయం కూడా మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన జంటలో ఏ జంట నచ్చింది అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకొక టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 10 లైక్స్ రావాలండి. అదేవిధంగా లేడీస్ ఫ్యాన్స్ అనేవాళ్ళు రావట్లేదండి. లేడీస్ ఫాలోవర్స్ రావట్లేదు. లేడీస్ ఫాలోవర్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియోస్ లేడీస్ చూసేటట్లు కూడా ఉంటాయండి, ఓన్లీ జెంట్స్ అనే కాదు. కాబట్టి దయచేసి లేడీ ఫ్యాన్స్ కూడా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మంచి వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.